హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళిళ్ళలో వింత పోకడలు అవేంటో చూద్దాం. కేవలం ముఖపరిచయం ఉన్న అందరినీ వేల సంఖ్యలో పిలవటం, పిలిచిన వారు ఎవరు వచ్చారో కూడా గమనించలేనంత తీరగతో ఉండటం, అటెండ్ అయిన వారికి 6 నెలల తర్వాత సదరు పెళ్ళికి వెళ్ళామా కూడా గుర్తుండదు. ఇక పొద్దున పెళ్ళైతే స్నానం కూడా చేయని చెమట కంపుతో అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్ధరాత్రి వంట చేసి దానికి విందు అని పేరు పెట్టి పొద్దున వడ్డించడం. ఇక రాత్రి పెళ్ళైతే సీన్ రివర్స్ అంతే. ఇంకా ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళంతా ఆర్భాటం చేయటం, కాబోయే వధువులను పెళ్ళి కాకుండానే ఒకచోట కూర్చోబెట్టడం, ఆహ్వానితులకు అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమనటం. ఇక పెళ్ళి కాకుండానే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని సినిమా లెవెల్లో వింత సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఫొటోస్కి ఫోజులు. ఇక ఆ ఫొటోస్ కొన్ని పెళ్లి స్తంతులో భాగంగా పెద్ద టీవీ స్క్రీన్ పైన ప్రదర్శించటం, పనికి మాలిన మంగళ స్నానం పేరున అమ్మాయిని నడి బజార్లో కూర్చోబెట్టి అందరి ముందు తలస్నానం చేయించటం. ఏమిటి ఈ నీతిమాలిన సంస్కృతి? ఈ మధ్య చిన్నపిల్లలకు సైతం వధూవరులుగా అలంకరించటం, నడి బజార్లో మంగళ స్నానాలు చేయించడం, స్టేజీలపైన కూర్చోబెట్టి ఆడంబరాలు చేసి వారికి చిన్నప్పటి నుంచే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడా లేని ఈ వింత సంస్కృతి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోయే తరాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెకరేషన్ 10 గంటల్లో ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయటం, ఇది నిజం. ఇక ఫొటోస్ నార్మల్గా తీయకుండా ఫోటోగ్రాఫర్ల కోసమే పెళ్లి చేసుకున్నట్టు వాడు చెప్పిన వింత భంగిమల్లో పోజ్ ఇచ్చి ఫోటోలకు పరమార్థం లేకుండా పోయింది. ఇక ఫోటోగ్రాఫర్ బిల్లులు కూడా లక్షల రూపాయలు. పెళ్లి బట్టలు అవి కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి జీవితంలో మళ్ళీ ఇంకో ఫంక్షన్కి కూడా వాడకుండా డబ్బు వృధా చేయటం. ఇక భోజనాల పేరుతో సమయం నిమిత్తం లేకుండా అల్పాహారం, చాట్లు, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల ఫ్రూట్స్, 5 రకాల డిషెస్, ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిన్నట్టు ఆహ్వానితులన్నీ తినే ప్రయత్నం చేయటం. ఒక వింత భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు. ఇక పెళ్లి తంతు తర్వాత కిలోమీటర్ల క్యూలో నిలబడి స్టేజీ ఎక్కి మొక్కుబడిగా అక్షంతలు వధూవరుల ఎత్తిన జల్లి వాటిని బూట్లు తొడుక్కున్న కాళ్ళతో తొక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం. ఇక ఆ ఫొటోస్ జీవితంలో ఎవరు కూడా చూసే తీరక కూడా ఉండదు అనే ప్రక్రియ కూడా ఆక్షేపణీయం. ఇక పెళ్లి జరిపించే పంతులు మాటలు శ్లోకాలను పట్టించుకోకుండా కెమెరామ్యాన్లు ఫోటోగ్రాఫర్లు భంగిమల కోసం జరుగుతున్న తంతుగా ఒక చిత్రాతి విచిత్రం ఆ పంతుళ్ళు చేసే విచిత్రాలు. ఇక డీజే మ్యూజిక్ అనే పేరుతో చెవులు మెదడు భరించలేనంత అత్యంత భయంకరమైన శబ్దంతో అర్థం లేని సినిమా పాటలు, కఠోరంగా పాడే ఆర్కెస్ట్రా బృందం, వీళ్ళు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారు. ఇక మెహందీ అని, సంగీత్ అని, బ్యాచిలర్ పార్టీ అని పలికిమాలిన ఈవెంట్స్. ఇక మద్యంతో కూడిన విందైతే హాజరు 100కి 100% బంధుమిత్ర సపరవారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్గా పాటిస్తారు. ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగిచ్చేస్తారు. ఇక తనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్, పూజ పవిత్ర మంట కలుపుతూ మాంసాహారాల వంటలతో మళ్ళీ పెళ్ళి నాటి ప్రస్తావం రిపీట్. ఇక హనీమూన్ అంటారా, హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్సు, ఇది కూడా లక్షల్లో. ఇక గిఫ్ట్ పేరుతో వచ్చే పనికి మాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు. అందుకని పగ తీర్చుకునేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వటం.
ఇదొక తంతు. పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు తాహతు మించి ఈ మధ్య విపరీతంగా పాటిస్తూ అప్పుల పాలవుతున్నారు. ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు ఆచరిస్తూ ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలను మొక్కుబడిగా ఫోన్ చేసి పిలవటం, పిలిచాము అని చాటింపు చేసుకొని ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్కి వెళ్ళలేని వారితో కక్షలు పెంచుకోవటం ఎక్కడి సంస్కృతి? అందుకే మనం ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం. ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరినీ ఆహ్వానిద్దాం. చిన్న చిన్న ఫంక్షన్లకు కుటుంబంతో చేసుకుందాం. ఒక మధ్యతరగతి వ్యక్తి ఆడంబరాలకు పోయి అప్పుల పాలు కావద్దు. ఉన్న దాంట్లో సంతృప్తిగా చేసుకొని సంతోషంగా ఉందాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే.